రాసుకో హరీష్. సార్ చెప్. తూప్రాన్ మండలం దాతర్పల్లి సార్. మా దాతర్పల్లికి వెళ్ళి పోతినపల్లి వరకు డాంబర్ రోడ్ లేదు సార్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 కిలోమీటర్లు సార్. దాన్ని ఇమీడియట్ శాంక్షన్ చేసి రేపే ఆర్డర్ పంపిస్తాం చేసి. సార్ ఒక్కటి సార్, మా దాతర్పల్లికి ఒక ఫంక్షన్ కావాలి సార్, మీరు దయచేసి సార్. ఆల్రెడీ గడా వాళ్ళకి ఏదో శాంక్షన్ ఉంది సార్. సార్ సార్ ప్రతి ఊరికి శాంక్షన్ నేను ఇచ్చిన. సార్ సార్ దానికి డబ్బులు కావాలంటే పెంచి మల్కాపూర్ లో కట్టేంతదే మీ దగ్గర కూడా కడతారు. సార్ హనుమంతరావు గారు వస్తారు, మీద కట్టేసి. సార్ ఒక్కటి సార్, ఒక 40 కరెంట్ పోల్ కావాలి సార్, ప్లీజ్ సార్. ఇప్పిద్దాం, అది కూడా ఇప్పిద్దాం. నువ్వు ఆ ఊరికి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. దాతర్పల్లి 3 పనులు చెప్పినావు నువ్వు. కరెంటు స్తంభాలు 40 కావాలి, ఇమీడియట్గా ఇస్తారు. మీ తారు రోడ్డు కావాలి నెంబర్ 2 రేపే. తోయకాయ వాసుదేవరెడ్డి ఇనే మీ ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, పోల్స్ అవుతాయి, మీ తారు రోడ్డు అవుతుంది, మీ కమ్యూనిటీ హాల్ కూడా అయిపోతుంది. గ్రామంలోకి పోయి చెప్పు. జై తెలంగాణ. కూర్చోవాలి, అందరు కూర్చోవాలి దయచేసి. సార్, ఈ గ్రామం మరొక విషయంలో కూడా ఆదర్శంగా నిలిచింది సార్. సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని దానాల్లో కంటే నేత్రదానం గొప్పదని ఈ గ్రామంలో 700 మంది ప్రజలు తమ కళ్ళను దానం చేయడానికి స్వచ్ఛందంగా బాండ్స్ ఇస్తా ఉన్నారు. 5 యువకులు గ్రామం నుంచి పైకొచ్చి ఆ నేత్రదానానికి సంబంధించిన అంగీకార పత్రాలను గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. అదేవిధంగా తూప్రాన్ మండల ప్రెస్ రిపోర్టర్స్ కూడా మేము కూడా మా జర్నలిస్టులం 40 మందిని నేత్రదానం చేస్తామని తూప్రాన్ జర్నలిస్టులు కూడా ఈ సందర్భంగా ముందుకొచ్చారు. వారికి కూడా శుభాకాంక్షలు. సార్, అదేవిధంగా సార్, బీసీ కార్పొరేషన్ నుంచి జిన్నా స్వప్న గారికి కూడా ఈరోజు చెక్ అందజేస్తున్నాం. బీసీ కార్పొరేషన్ జిన్నా స్వప్న. గంగారం అనురాధ, సిద్దిపేట తూప్రాన్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి హరిత మిత్ర కింద ₹1,00,000 చెక్కును గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. శ్రీనివాస్ ఎంపీడీఓగా 11.5 లక్షల మొక్కల్ని ఈ మండలంలో పెట్టించి చాలా బాగా చెట్లను కాపాడినందుకు ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి హరిత మిత్ర జిల్లా స్థాయి అవార్డును ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్టులు కూడా తూప్రాన్ జర్నలిస్టులు కూడా కంటి దానానికి సంబంధించిన బాండ్ ఇచ్చారు. ఇప్పుడు కృష్ణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ యూత్ నుంచి ఈ గ్రామ యువకుడు కృష్ణ ఈ యొక్క సభకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. మైక్ ఇచ్చే, అక్కడ మైక్ ఇచ్చే బాబు ఆయనకు. సార్, ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకులు